చూడండి, జీవితము ఎక్కడో ఆగిపోతుంది అనే భావన ఎట్టి పరిస్థితుల్లోకి రానివ్వకండి. వయసు ఎంత అంటే నవ్వుతున్నాడు. కనుక జీవితంలో ఎక్కడో ఒక దగ్గర టర్నింగ్ పాయింట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనం ఏ సబ్జెక్టు చదువుతున్నాం అనేది కాదు, మనం ఏ పని చేస్తున్నాం అనేది కాదు, ఆ పనిలో మన నైపుణ్యం ఎంత ఉంది అనేది ముఖ్యం. ఇవాళ ప్రపంచంలో ఓ 20 కోట్ల మంది తెలుగు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకుంటే, తెలుగు అర్థమయ్యే వాళ్ళు ఇంకొక 2-3 కోట్లు ఉన్నారనుకుంటే, వారందరి చెవుల్లో ఇవాళ రామ్ రాథోడ్ ఉన్నాడు. ఆయన ఏమి డిగ్రీ చదవలేదు, పిహెచ్డీ చేయలేదు, ఆక్స్ఫర్డ్లో చదవలేదు, ఉస్మానియాలో చదవలేదు. ఆ శక్తి ఏమిటి అంటే పాటకి, కవిత్వానికి ఉండే శక్తి. మీలో ఉండే ఆ శక్తి ఇక్కడున్న ఈ 2-3 వేల మంది మీ శక్తి ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి తట్టి లేపండి. మీరు కవులు అవుతారు, మీరు శాస్త్రవేత్తలు అవుతారు, మీరు గొప్ప వాళ్ళు అవుతారు. రామే మీ అందరికీ ఆదర్శం.